ఒకప్పుడు అయోధ్య నగరాన్ని సగరుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి 2 భార్యలు. పెద్దావిడ విదర్భ రాజ్యానికి చెందిన కేసిని, రెండో ఆవిడ అరిష్టనేమి కూతురు సుమతి. సంతానం లేక 2 భార్యలతో కలిసి హిమాలయాల్లో భృగు ప్రసరణం అనే ప్రాంతంలో తపస్సు చేస్తాడు. వారి తపస్సు ఫలించింది. భృగు మహర్షి వచ్చి వరమిస్తాడు. ఆ వరం ఏంటంటే, ఒక్క భార్యకి ఒక్క కొడుకు, ఇంకొక భార్యకి 60,000 మంది సంతానం కలుగుతారు అని. ఆ వరం విన్న మహారాణులిద్దరూ చాలా సంతోషించారు. ఎవరికి ఏ వరం ఇస్తున్నారో అనే ఉత్సాహంతో భృగు మహర్షిని అడిగితే, ఎవరికి ఏ వరం కావాలో మీరే కోరుకోండి అని అన్నారు భృగు మహర్షి. దాంతో పెద్దావిడ ఒక్క కుమారుని కోరుకున్నారు. రెండో ఆవిడ 60,000 మహోత్సాహవంతుల్ని కోరుకున్నారు. వరమిచ్చిన కొంతకాలానికి పెద్దావిడికి అసమంజసుడు అనే కుమారుడు పుడతాడు. చిన్నావిడికి సొరకాయ వంటి గర్భపిండం బయటపడుతుంది. గర్భపిండం పగిలి 60,000 పుత్రులు పుడతారు. వారికి పెంపుడు తల్లుల్ని పెట్టి నేతికుండల్లో పెంచుతారు. చాలా కాలం నేతికుండల్లో పెంచగా వారు కొంతకాలానికి యవ్వనవంతులై బయటికి వస్తారు. అదలా ఉండగా అసమంజసుడు రాజ్యంలో ఉన్న చిన్నపిల్లల్ని సరయూ నదిలో ముంచేసి వాళ్ళు ప్రాణాల కోసం గిలగిలా కొట్టుకుంటే చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఇలాంటి పాపాలు చేస్తున్న వాడిని ప్రజలు అసహ్యించుకోగా రాజు రాజ్యం నుంచి తరిమి కొట్టేస్తాడు. కానీ ఆయన కుమారుడు అంశుమంతుడు మాత్రం మంచి నడవడికతో ప్రజల మన్నన పొందుతాడు. కొంతకాలానికి సగర చక్రవర్తి ఒక యజ్ఞం చేద్దామని నిర్ణయించుకుంటాడు. ఆ యజ్ఞంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? నెక్స్ట్ సర్గ వరకు ఆగాల్సిందే. జై శ్రీరామ్.